అంటే ఆ పిల్లవాడికి అసలు భగవత్ సంబంధం ఏమైనా ఉందా ఎక్కడైనా? అతను పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఎక్కడా అసలు భగవత్ సంబంధం అన్న మాటే లేదు ఆ పిల్లాడికి. ఏదో నియమంగా అతనికి గర్భాష్టమంలో చేశారు ఉపనయనం. గర్భాష్టమంలో ఉపనయనం చేశారని నియమంగా సంధ్యావందనం చేశాడు, ప్రతి పూట సహస్ర గాయత్రి చేశాడు, అలా ఏం లేదు. అతని అనురక్తి చదువు మీద కూడా లేదు. అతని అనురక్తి ఉపాధ్యాయుల్ని గౌరవిద్దాం అటువంటి దాని మీద కూడా లేదు. అతని అనురక్తి అంతా ఆటలే. అప్పటికి కాలం సంతోషంగా గడిచిపోతే చాలు. భవిష్యత్తులో పరీక్ష తప్పితే జీవితం ఏమైపోతుంది? అవతల తండ్రి గారు లేరు, అదేం లేదు, ఆడుకుంటూ ఉండేవాడు. ఇంత కర్తవ్యతానిష్ట లేనటువంటి వ్యక్తి యావత్ ప్రపంచం విస్తుపోయేటటువంటి ఒక మహాయోగి అవుతాడని ఎవరైనా అనుకోగలరా? ఏ కారణం చేత అయ్యాడు అని నిర్ధారించవలసి